నీకు నచ్చలేదా? ఏంటమ్మా ఏదో అన్నావు? అదే అమ్మా, నేను నీకు నచ్చలేదా? ఎవరో వచ్చి నన్ను దత్తత తీసుకోవాలనుకున్నారు. నేను కూడా మీకు నచ్చుంటే మీరు కూడా నన్ను దత్తత తీసుకునేవాళ్ళు కదమ్మా. ఆ ఆలోచన రాలేదంటే నేను మీకు నచ్చలేదా అమ్మా? నువ్వెవరికి నచ్చవమ్మా? నా బంగారు తల్లివి, అందరికీ నచ్చుతావు. కానీ నాకు నీతో పాటే ఉండాలని ఉందమ్మా. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదమ్మా. నేను చూస్తుంటే నీలో నాకు మా అమ్మ కనపడుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎవరో ఒకరు వచ్చి తీసుకుపోవాలని ఆ శివయ్యని అడిగేదాన్ని. ఈ రోజు ఎవరో వచ్చి 3 రోజుల తర్వాత తీసుకెళ్తానని వాళ్ళు చెప్పాక కూడా నాలో ఆనందం లేదమ్మా. వాళ్ళతో వెళ్ళడం కంటే నీతో వెళ్ళడమే ఇష్టం. నేను నీకు నచ్చి నువ్వు నన్ను దత్తత తీసుకుంటే ఎంత బాగుండేదో అమ్మా. భూమి, ఏమండి, భూమి ఏం మాట్లాడుతుందో విన్నారా? నా మనసులో ఏ ఫీలింగ్ అయితే ఉందో ఈ పసిదాని మనసులో కూడా అదే ఫీలింగ్ ఉందండి. అది సరే సంధ్య, ఎలా? ఇప్పుడు భూమిని వేరే వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు కదా? లేదు, ఈ పాప నా పాప, నా కోసం పుట్టింది. భూమికి తల్లిని నేనే. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? భూమి, నేనొచ్చిందే నిన్ను దత్తత తీసుకెళ్ళడానికి. కానీ ఈలోపే ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్తామంటున్నారు. ప్లీజ్ అమ్మా, నన్ను తీసుకెళ్ళమ్మా. నేను నీ దగ్గరే ఉంటాను. కాదనకమ్మా, ప్లీజ్ అమ్మా. లేదమ్మా, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. నువ్వు నాతో పాటే వస్తావు. ఏం చేస్తున్నావు సంధ్య? లీగల్గా సమస్య వస్తుంది. ఆవేశంలో నిర్ణయం తీసుకోకు. ఏంటండి ఆవేశం? ఇది నా కూతురు, నేను దీని తల్లిని. తల్లి కూతుర్ని ఏ ఆఫీసులో వచ్చి వేరు చేస్తారో అదే చూస్తాను. పైగా ఈ పాపని కాపాడింది నేను, పాపకి జీవితాన్ని ఇచ్చింది నేను. ఈ పాపని దత్తత తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. భూమి నేను లేకుండా సంతోషంగా ఉండదు. భూమి సంతోషంగా ఉండాలంటే తను నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉంటుంది కూడా. నేను తీసుకెళ్తున్నాను. పై ఆఫీసర్తో నేను మాట్లాడుకుంటాను. పాపని మాత్రం వదిలిపెట్టను. నేను అస్సలు వదిలిపెట్టను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా అయితే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. చెయ్యి. ఫోన్ చేస్తానన్నావుగా, చెయ్యండి. పాపని అమ్మాలని చూసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికొచ్చారు. ఆ రోజు వాళ్ళని భూమి చూసింది. వచ్చింది వాళ్లే అని నీకు కూడా బాగా తెలుసు. పోలీసులు అడిగితే మాట దాటేశావు. నువ్వు 5-10కి అమ్ముడు పోయి ఇదంతా చేస్తున్నావు కదూ. నీ గురించి ఆల్రెడీ నేను వాకప్ చేశాను. నువ్వు డబ్బు మనిషివని కూడా నాకు తెలుసు. డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను కంట కనిపెడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను ఈ పాపని తీసుకెళ్తూ ఉంటే నువ్వు అడ్డు పడ్డావే అనుకో, ఈ పాపని తీసుకెళ్ళి అమ్ముకోవాలనుకునే వాళ్ళకి నీకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని నేనే వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. నేను భూమిని నా కూతురు అనుకుంటున్నాను. భూమి కూడా నన్ను అమ్మగా భావిస్తుంది. మా తల్లి కూతుళ్ళని వేరు చేస్తే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. నువ్వు లీగల్గా వెళ్ళు, లేదా ఇల్లీగల్గా ట్రై చేస్తావా? నేను కూడా అలాగే ఇల్లీగల్గానే ట్రై చేస్తాను. నాకు ఈ పాప నచ్చింది. మేం తనని పెంచుకోవాలనుకుంటున్నాం. తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాం. నాకు పిల్లలు లేరు. భూమి, నేను నీకు నచ్చలేదా అమ్మా? నువ్వు నన్ను దత్తత తీసుకుంటే ఎంత బాగుండేది అని తన నోటితో తనే అన్న తర్వాత ఎవ్వరొచ్చినా మా ఇద్దరిని వేరు చెయ్యలేరు. మీ పై ఆఫీసర్ దగ్గరికి నేను రేపే వెళ్ళి మాట్లాడి ఈ పాపని దక్కించుకుంటాను. నీకిచ్చిన ఫైల్లో మా ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నువ్వేం ఫిలప్ చేసుకుంటావో అవన్నీ ఫిలప్ చేసుకో. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో. ఈ పాప ఈ రోజు నుంచి నా పాప. ఏమండి, వెళ్దామా? ఒక్క నిమిషం. చూడండి, నేను మంచే చేస్తున్నాను. పాప భవిష్యత్తు గురించి ఈ నిర్ణయం తీసుకున్నాను. కాదు కూడదు అని పాప భవిష్యత్తుకి అడ్డుపడాలని ప్రయత్నిస్తే నువ్వెంత దూరం వెళ్ళినా అంతే దూరం నేను వస్తాను. మా తల్లి కూతుళ్ళని వేరు చేయాలని ప్రయత్నిస్తే నువ్వే నష్టపోతావు. గుర్తుపెట్టుకో. పదమ్మా. నాకెందుకు వచ్చిన గోలా? ఎవరు తీసుకెళ్తే నాకెందుకు? అది ఇప్పుడు నేను అనవసరంగా ఇన్వాల్వ్ అయితే నాకే ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికే 3 సార్లు డబ్బులు కూడా తీసుకున్నాను. ఈవిడ కూపిలాగి నన్ను ఇరికించేలా ఉంది. పైగా ఈవిడికి నా మీద అనుమానం వచ్చింది. ఈ భూమి ఆవిడ దగ్గరుంటే నాకేంటి, ఈవిడ దగ్గరుంటే నాకేంటి? నాకు అర్థం కాదు. దీనికోసం ఇంతమంది అడుగుతున్నారు ఎందుకో ఏంటో. ముందొక ఫైల్ పంపించాను, ఈవిడ కూడా ఫైల్ ఇచ్చింది. ఏదైనా ఉంటే పై వాళ్ళు చూసుకుంటారు. మనం నిమిత్త మాత్రులమే. ఎవరితో పెట్టుకోకుండా నోరు మూసుకొని కూర్చోవడం కరెక్ట్. స్వామి, మా అన్నయ్య వదిన పాపని తీసుకుని ఇంటికొస్తున్నారు. వచ్చాక మా అమ్మ పెద్ద గొడవ చేయకుండా కాస్త ప్రశాంతంగా ఉండేలా చూడు తండ్రి.
ఏంటే టైం కాని టైంలో దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటున్నావు? ఏదైనా తప్పు చేసావా? ఆ, అమ్మా నేనే తప్పు చేశాను. మరెందుకే కంగారు పడుతున్నావు? నేను నార్మల్గానే ఉన్నాను. నిజం చెప్పు, ఈ టైంలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మొక్కుకుంటున్నావే? అమ్మా అంటే ఈ ఇంట్లో సునామీలు తుఫాన్లు తగ్గిపోయి కాస్త నువ్వు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నానమ్మా. ఇప్పటికిప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం ఎందుకే? ఏమైంది? మీ వదిన మళ్ళీ ఏదైనా సమస్యను తీసుకొస్తుందా? చెప్పవే. వాళ్ళు బట్టలు తీసుకుని ఆ పిల్ల దగ్గరకు వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వాళ్ళు మళ్ళీ నాకు తలనొప్పి అయితే తీసుకురారు కదా? ఇదిగో, నాకు నచ్చినట్టుంటే సరే సరే, అలా కాకుండా నాకు నచ్చని పనులు చేస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం నేనైతే ఊరుకోను. వామ్మో వామ్మో వామ్మో, ఇదేంటి? పాపని ఏకంగా ఇంటికి తీసుకొచ్చారు. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు అక్కడికి వెళ్ళి ఈ పిల్లని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నారేంటి? అమ్మా ప్లీజ్ నువ్వు కంగారు పడొద్దు. అన్నయ్య వదినతో నేను కూల్గా మాట్లాడతాను కదా. నువ్వు అనవసరంగా గొడవ చేయకు. పసిపాపని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకు. ఇదిగో, అసలు ఎందుకు తీసుకొచ్చారో, ఎప్పుడు తీసుకువెళ్తారో అదంతా అడిగి నాకు చెప్పు. ఈ మధ్య మీ అన్నయ్య నా మాట బొత్తిగా వినడం లేదు. పెళ్ళం కొంగు పట్టుకుని తిరగడంలో తప్పేమీ లేదు, కానీ పూర్తిగా పెళ్ళం మాటే వింటున్నాడే. వాడు నిండా మునిగిపోతాడు. నువ్వన్నీ తెలుసుకుని నాకు చెప్పు. వదినా, పాప మన ఇంటికి వచ్చిందంటే ఇంక మన పాపే కదా. ఇంకా లేదు శ్రీజ, మాకంటే ముందే వేరే వాళ్ళు వెళ్ళి పాపని దత్తత తీసుకున్నారు. అయినా పాపని మేమే దత్తత తీసుకుంటామని తనని ఇక్కడికి తీసుకొచ్చేసాం. లీగల్గా ఎంత దూరమైనా వెళ్తామని చెప్పాం, కానీ ఏమవుతుందో తెలీదు. భూమిని వదిలేసి రాలేక తనని తీసుకుని వచ్చేసాం. ఏమండి, ఈ పాపని మనం దత్తత తీసుకున్న విషయం అత్తయ్యతో చెప్పేద్దామండి. వదిన తొందరపడుతూ. ఇప్పుడు ఆవిడ చిరుబుర్రలాడుతోంది. ఇప్పుడు వెళ్ళి నిజం చెప్తే అస్సలు ఊరుకోదు. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియాలి కదా. అన్నయ్య మెల్లగా నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఇప్పుడు అమ్మున్న మూడ్లో పాపని దత్తత తీసుకున్నామని తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది. మెల్లిగా ఏదో రకంగా కన్విన్స్ చేద్దు. కానీ సంధ్య, శ్రీజ చెప్తుంది నిజమే. నేను అమ్మ మూడు ఎలా ఉందో చూసి అల్లగా చెప్తాను. నువ్వు భూమిని తీసుకెళ్ళి భోజనం సంగతి చూడు. శ్రీజ, అమ్మ ఎక్కడుంది? లోపలుందన్నయ్య. అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? అవును, నువ్వేదో చీర కొనుక్కోవాలన్నావు కదా, రా తీసుకెళ్తాను.
వద్దురా. నువ్విప్పుడొచ్చి కొత్తగా నా మీద ప్రేమ చూపించాల్సిన అవసరమే లేదు. నీ భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నావు కదా, తిరుగు. ఇక ఈ అమ్మతోటేం పని నీకు? అవును, నీ పెళ్ళామేంట్రా మళ్ళీ ఆ పిల్లని పట్టుకొచ్చింది? ఇదిగో చూడరా, ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దని, ఇది సత్రం కాదని నీకు చెప్పానా? త్వరగా ఆ పిల్లని పంపించేసేయండి. అమ్మా అది కాదు అసలు. ఏంటి, భోజనానికి తీసుకొచ్చిందా? అలాగైతే ఒక ముద్ద పెట్టి పంపించేసేయండి. మన బాధలు మనకున్నాయి, ఇంకా కొత్త బాధలు ఎందుకు? ఆ పిల్ల అనాథగా ఉండాలని రాసి పెట్టుంది, అలాగే వదిలేద్దాం. పైగా కేసులు గీసులు అంటున్నారు కదా, కొత్త కొత్త సమస్యలన్నీ వస్తున్నాయి మనకి. అతి ప్రేమ చూపించి నీ భార్యని నెత్తిన పెట్టుకోద్దని చెప్పు. త్వరగా 2 ముద్దలు పెట్టి పంపించేసేయండి. సరే అమ్మా. ఈ పిల్లంటే ఈవిడ గారికి ఎందుకంత ప్రేమ కారిపోతుందో. బాబోయ్, అమ్మకి పాప దత్తత విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. మొత్తానికి మీరిద్దరూ అమ్మా నాన్న అవ్వబోతున్నారు. కంగ్రాట్స్. నిజం చెప్పత్తా, నువ్వు ఆ పాపనే కావాలంటున్నావు? ప్రేమతో మమ్మల్ని తీసుకెళ్ళావా, లేదంటే ఇంకేదైనా ఉద్దేశంతో పాపని దత్త తీసుకుంటున్నావా? సన్నీ, మీ ఇద్దరికి గిఫ్ట్గా ఒక పాపనిద్దాం అనుకుంటుంటే మీరేంటి ఇంత అనుమానిస్తున్నారు? చిన్ని, నువ్వైనా చెప్పవే. సన్నీ, మా పిన్ని అప్పుడప్పుడు మన గురించి ఆలోచిస్తుంది. అన్నిసార్లు అనుమానించడం మంచిది కాదేమో. నువ్వు ఉండవే అత్తా. నీకు మా మీద ప్రేమ అభిమానం ఉంటే పాపనివ్వడం కాదు, ఉన్న ఆస్తిలో సగం వాటా ఇవ్వు. నన్ను పనివాళ్లా కాకుండా ఇంటివాళ్లా చూడు. ఇవన్నీ కాదు, నిజంగా మా మీద ప్రేముంటే 6 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు కదా, అవి ఇవ్వు. సన్నీకి మధ్య కామెడీ బాగా ఎక్కువైపోయింది. ఒక నిమిషం. డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. ఏమో. హలో రాధికమ్మ గారు, నేనండి ఆశ్రమం నుంచి ఆయన్ మాట్లాడుతున్నాను. మీరిచ్చిన ఫైల్లో మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేస్తున్నాను. ఏంటి చెప్పు. 3 రోజులన్నా అప్పుడే అప్రూవ్ అయిపోయిందా? వచ్చి పాపని తీసుకెళ్లాలా? నువ్వు స్పీడ్ అని తెలుసు కానీ మరీ ఇంత స్పీడ్ అని తెలీదు. లేదమ్మా, మీరు పొరపడుతున్నారు. నేను ఫోన్ చేసింది దానికోసం కాదు. పాపని తీసుకెళ్లడం కష్టమని చెప్పడానికి ఫోన్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, మీరొచ్చి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళొచ్చి దత్తత తీసుకొని వెళ్ళిపోయారు. కాదు కూడదు అంటే లీగల్గా వెళ్తామన్నారు. ఏయ్, అదేంటి? ముందు మేము కదా పాపని దత్తత తీసుకోవడానికి వచ్చింది, ఆవిడెవరు తీసుకెళ్ళడానికి? నేను అదే మాట చెప్పానమ్మా, కానీ ఈ పాప ఆవిడే కావాలని కోరుకుంటుంది. మరోపక్క ఈ పాపని కాపాడింది కూడా ఆవిడే. గతంలో ఒకళ్ళొచ్చి పాపని తీసుకెళ్లి అమ్మాయిలను చూసారని చెప్పాను కదా, దాని గురించి దగ్గరుండి కేసు పెట్టి పోలీసులను తీసుకొచ్చి సేవ్ చేసింది. కాబట్టి పాపపై నాకు అన్ని హక్కులుంటాయి, పాపని నేను తీసుకెళ్తాను, దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్తుంది మేడం. ఏం మాట్లాడుతున్నావు? ఆ పాప కోసం ఎంత ఇన్వెస్ట్ చేశావు? అదే, ఆ పాపని మా ఇంటికి తీసుకురావడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నామో తెలుసా? ఆ పాప లేకపోతే మా సన్ని చిన్ని బ్రతకలేరు.
మేమెందుకు బతకలేము? చూడు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఆ పాప కావాలి. గొడవెందుకు మేడం? మీకు అంతగా కావాలనుకుంటే ఆ పాప కాకుండా చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళలో ఒకరిని తీసుకెళ్ళండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్తాం, నువ్వు చెప్పిన వాళ్ళని కాదు. సన్నీ, పదండి వెళ్దాం. ఎక్కడికత్తా? రే మెంటలోడా, మన పాపని వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈ గొడవలు ఎందుకత్తా? ఆ పిల్ల మన సొంత పాప కాదు కదా. ఆ పాప కాకపోతే వేరే పాపని తీసుకుందాం. నోరు మూసుకొని రాకపోతే చంపేస్తాను. రా. అత్త అత్త అత్త, పిన్ని కొంచెం చిన్నగా ఆగు పిన్ని. మెల్లగన్నాడు. అత్త, హే, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? త్వరగా అప్రూవల్ చేయించమని డబ్బులిచ్చింది పాపని నాకివ్వడం కోసం, వేరే వాళ్ళకివ్వడం కోసం కాదు. నేనేం చేస్తాను మేడం? నేనేం కావాలని చేయలేదు కదా. మీరిచ్చినట్టే ఆవిడ కూడా ఫైల్ ఇచ్చింది. కాదు కూడదు అంటే ఏం చేసుకుంటావు చేసుకో అని బెదిరించింది. ఈ రాధిక దత్తత తీసుకుందామన్న పాపని తీసుకెళ్తుందా? అది ఎవరైనా సరే వదిలిపెట్టనా. ఫస్ట్ పాపని నేనే కన్ఫర్మ్ చేసుకున్నాను, అలా ఎలా వదిలేస్తాను?